ఇక జర్నలిస్టులకు జర్నలిస్టే శత్రువా, వర్కింగ్ జర్నలిస్టులపై సీనియర్లకు పక్షపాతం ఎందుకు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపకాలపై అవే నీలి నీడలు, కొండాను పక్కదారి పట్టిస్తున్న సీనియర్లు ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపకాల విషయంలో గత ప్రభుత్వ పాలకులు చేసిన తప్పిదమే ఈ ప్రభుత్వంలోని అధికార పార్టీ పాలకులు చేస్తున్నారనే సందేహం కలిగిస్తుంది. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు బుధవారం వరంగల్ తూర్పు విలేకరుల గురువారం జరిగిన సమావేశానికి వారి సంస్థ యొక్క ఐడి కార్డులు, ఆధార్ కార్డు, INPR జారీ చేసిన అక్రిడేషన్ కార్డులు తీసుకుని సమావేశానికి రావాల్సిందిగా కొంతమంది సీనియర్ జర్నలిస్టులకు తెలిపారు. కాగా ఈ సమావేశానికి విచ్చేసిన జర్నలిస్టు నుంచి ఎటువంటి పత్రాలు తీసుకురాకపోవడంతో జర్నలిస్టుల తీవ్ర అసంతృప్తి నెలకొంది. పాలకులు అడగక ముందే 20 నుంచి 30 సంవత్సరాల అనుభవం పేరుతో అధికార పార్టీ నేతలను పక్కదోవ పట్టించి తూర్పు జర్నలిస్టులపై సీనియర్లు వ్యక్తిగతంగా అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెడుతున్నాయి. ఇక ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ జర్నలిస్టుల్లో మరి ఎవరు సీనియరు, ఎవరు జూనియర్, ఇవన్నీ ఆలోచించి జర్నలిస్టుకి జర్నలిస్టే శత్రువా అని చెప్పి మరి అడుగుతున్న పరిస్థితి. అసలు జర్నలిస్ట్ని ఏ రకంగా మరి గుర్తించాలి? మరి జర్నలిస్టు గతంలో అతను ఏ సంస్థలో పనిచేశాడు, అది వ్యక్తిగతంగా ఆయన చేశాడు, ఎన్నేళ్ల నుంచి ఉన్నాడు, ఇవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని మరి అందరికీ ఇవ్వాలి. కానీ కొంతమందికి అక్రిడేషన్లు ఇచ్చి కొంతమంది మీరు జర్నలిస్టులు కాదు పొమ్మంటే, మరి అదే రకంగా ఉన్న జర్నలిస్టులు అందరూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చే టైంలో సీనియారిటీని బేస్ చేసుకుని ఇచ్చేటప్పుడు ఇలాంటి మెలికలు పెట్టేటప్పుడు మరి సీనియర్ జర్నలిస్టులు, కొత్తగా వచ్చిన జర్నలిస్టులు పట్టించుకోకపోవడం అనేది కూడా ఒక రకంగా దుర్మార్గమైన చర్య అని అనేక భిన్న వాదనలు వినపడుతున్న పరిస్థితి. వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే మరి అందరూ కూడా ఒక దగ్గర క్లారిటీగా కూర్చుని అందరూ కలిసి ప్రభుత్వాన్ని మాట్లాడాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. కానీ మరి మీలో మీరులే మరి లొల్లీలు చేసుకుంటే ఈ రకంగా మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విధానం కూడా ఉంది. కాబట్టి సీనియర్ జూనియర్లను కాకుండా మిళితమయ్యి మీ యొక్క సమస్యలు ఏవైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తద్వారా మీరు జర్నలిస్ట్గా గుర్తింపండి, మీ అక్రిడేషన్ కార్డు పొందాల్సిన అవసరం ఉంటుంది. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఏ సర్పంచులు సన్మానించుకున్న చల్లా ధర్మారెడ్డి అని ఇక కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకే హెరాల్డ్ కేసు అని జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి వీళ్ళందరూ మరి తమ వాదనలు వినిపిస్తున్నారు. ఇక రక్షణ సూత్రాలు అనుసరిస్తూ ఉద్యోగం నిర్వహించాలి, నూతన ఉద్యోగ సీనియర్ల వద్దకు తీసుకురావాలని, అలాగే రాబోయే ఎన్నికల్లో భువనగిరి గుట్టపై గులాబీ జెండా ఎగరవేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిందని కూడా ఇక ప్రచురించారు. ఇక బిజినెస్ న్యూస్లు కూడా కొన్ని, అదేవిధంగా సినీ తారలకు చూస్తే మరి దారుణంగా ట్రీట్ చేశారని, జైలర్ 2లో బాలీవుడ్ బ్యూటీ ఐటెం సాంగ్ ఉందని కూడా మరి దీనిలో రాశారు. ఇక 8 ఏళ్ల తర్వాత పార్టీ ఇవ్వనున్న రెజీనా రమ్యకృష్ణ అని చెప్పి మరి వీళ్ళ మూవీ గురించి కూడా రాశారు. శ్రీలీల మాత్రమే కాదు, నివేదా థామస్ కూడా టెక్నాలజీ అనేది మంచి కోసం ఉపయోగించాలి, అదేంటో సాంకేతికంగా పెరిగే కొద్దీ మనిషి బుద్ధి మాత్రం గాడి తప్పుతుంది, మరీ ముఖ్యంగా AI వచ్చాక విపరీతమైన ధోరణి మరింత పెరిగి